వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. సిఐడి విభాగంలో ఎస్పీగా విధులను నిర్వర్తించి ఇటీవల పదవీ విరమణ చేసిన పోలా విజయ్ కుమార్ను ఈరోజు వనస్థలిపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు మంచుకొండ సురేందర్ గుప్తా మాట్లాడుతూ పోలా విజయ్ కుమార్ 37 సంవత్సరాలుగా పోలీసు విభాగంలో పనిచేస్తూనే మరోవైపు అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది అనివార్యమని ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పోలా విజయ్ కుమార్ ఉన్నత స్థాయికి చేరుకొని నేడు తన బాధ్యతలకు వీడ్కోలు పలికారని తెలిపారు. పోలే విజయ్ కుమార్ దంపతులు ఇక నుండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో భాగంగా కావాలని కోరారు. అనంతరం పోలా విజయ్ కుమార్ మాట్లాడుతూ తన పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఇమ్మడి రమేష్, మొరుచెట్టి శ్రీనివాస్, జగిని రమేష్, తేరేటిపల్లి శ్రీనివాస్, పద్మారావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనస్థలిపురం నందు కన్యకాపల్లి టెంపుల్ ఒక ప్రాంగణంలో ఆర్యవైశ్యుల మిత్రులు, ఆర్యవైశ్య సహోదరులు, మరి పుర ప్రముఖులు, వివిధ కాలనీ సభ్యులందరూ కూడా వచ్చేసి ఈ రోజు నాడు మరి పోలా విజయ్ కుమార్ గారి మరి ఆ పోలీస్ శాఖలో 36 సంవత్సరములు సేవలు అందించి ఎస్పీగా సిబిసిఐడిలో పదవి విరమణ పొందిన సందర్భంగా దాదాపు 100 మంది ఇక్కడ ఆర్యవైశ్య సోదరులు వచ్చేసి ఇక్కడ మరి ఘనంగా సన్మానించడం జరిగింది. ఆయన సేవను కొనసాగుతూ మరి అందరూ కూడా ఈరోజు ఘనంగా సత్కరించారు. పుర ప్రముఖులందరూ కూడా మరి ఈ విధంగా సత్కారం పొందిన పుణ్య దంపతులు కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలిగి మరి ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఆర్యవైశ్యుల ఉన్నతికి పాల్పడాలని మా అందరి తరఫున కోరుతున్నాను. జై వాసవి, జై వాసవి.